Hi guys, welcome back to Duke Buddy Rides. Swift Desire VXI 2023 మోడల్ ఇది. సో యాక్చువల్గా 2024 మోడల్ వచ్చేసి మనకు అప్డేటెడ్ వర్షన్ అండ్ 5-star రేటింగ్తో ఉంది. సో దీనికైతే 5 stars లేవు అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్స్ ఏంటంటే కామన్ మ్యాన్ కొనుక్కునే విధంగా అండ్ అన్నిటి వైజ్గా అంటే కంఫర్ట్ కానీ రిలయబిలిటీ కానీ మెయింటెనెన్స్ కానీ సో కొంచెం మనకు అందుబాటులో ఉంటాయి అన్నీ. మళ్ళీ స్పేర్ పార్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా దొరుకుతాయి. సో ఎక్కడైనా సర్వీస్ ఈజీగా అయిపోతుంది. సో ఇది మీకు తెలిసే ఉంటుంది ఎంత పెద్దగా మార్కెట్ ఉందో దీనికని. అంటే చాలామంది ప్రిఫర్ చేస్తారు, ఎక్కువ సేల్ అయితే కార్ ఇది. దీంట్లో ఒక్కటే మిస్సింగ్ ఉండే సేఫ్టీ. ఆ సేఫ్టీని టాటా వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు క్యాష్ చేసేసుకున్నారు. బట్ మారుతి అయితే చాలా టైం తీసుకున్నది 5-star రేటింగ్ తీసుకురావడానికి. మోరోవర్ నాకు ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది ఒక క్యూట్ డిజైన్, అంటే ఎవరికైనా ఈజీగా అట్రాక్ట్ అయ్యేలాగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిందేమో కొంచెం ఇట్లా స్లీక్ అంటే పాలిగన్స్ అంటే లైన్స్ లాగా వచ్చిందంట. స్ట్రేట్గా డిజైన్ అనేది హెడ్లైట్స్ క్రిస్టల్ హెడ్లైట్స్ మనకు ఆడిలో ఉంటాయి కదా, దాని నుంచి ఇన్స్పైర్ చేసి తీసుకున్నారు. మెయిన్ పాయింట్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్స్. నేను కూడా చాలా డిస్టెన్స్ అయితే నడిపిన, ఎక్స్పీరియన్స్ చేసిన. 600 to 800 kilometers అప్ అండ్ డౌన్, ఒక 1300 to 1500 kilometers నడిపినాం. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే కంఫర్ట్ నాకు ఎక్కడ కూడా స్ట్రెస్ అనిపించలే. చాలా ఇంజన్ రిఫైర్మెంట్ కానీ మైలేజ్ విషయం కానీ కంఫర్ట్ కానీ ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. సో దట్ అందుకే దీనికి ఇంత ఫ్యాన్ బేస్ అనుకుంటా. సో మనం ఈ కార్ మొత్తం ఒకసారి చూద్దాం. మనం సేఫ్టీ గురించి ఆలోచిస్తాం, కరెక్టే. మన ఫ్యామిలీ మనం వెళ్ళేటప్పుడు సేఫ్ ఉండాలి. అండ్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, వోల్వో కార్ ఒకటి లారీ పడిపోయి సత్తు అయిపోయింది. సో ఇక్కడ సేఫ్టీ అంటే అందరూ ఏమనుకుంటారు అంటే ఇక్కడ యూజ్ చేసే మెటల్, ఈ పైన యూజ్ చేసే మెటల్ అనుకుంటారు. ఇది దాన్ని బేస్ చేసి ఉండదు. లోపల మనకి ఏదైతే చాసిస్ ఉంటుందో అది గట్టిగా ఉండాలి. సో అది తీసుకునే లిమిట్ కూడా కొంతవరకే ఉంటుంది. మనం నడుపుకునే పద్ధతి మంచిగా ఉండాలి. ఎదుటి వాళ్ళను మనం ప్రిడిక్ట్ చేయాలి. డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి. అంటే ఎదుటోడు లెఫ్ట్ నుంచి రైట్ వస్తాడు, ఇవన్నీ ఊహించుకుంటే డ్రైవింగ్ చేయాలి. సేఫ్టీ ఉన్న కార్ తీసుకున్నాం కదా అని మనం ఖచ్చితంగా ప్రాణాలతో ఉంటాం గ్యారంటీ అనేది గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే అది పడిన విధానం కానీ తగిలిన విధానం కానీ దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో మీరు సేఫ్టీ అంటే ఖచ్చితంగా మా లైఫ్ సేఫ్ ఉంటాయి అన్నీ అనేది తోపు అని ఇట్లా ఫీల్ కాకండి. సో ఫస్ట్ మనం ఇంటీరియర్స్ అయితే చూద్దాం. సో ఇంటీరియర్స్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత సో డోర్కి అయితే క్రోమ్ హ్యాండిల్ ఇచ్చారు. అండ్ ఇది లాక్ అండ్ అన్లాక్, ఇది ORVM అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది. అండ్ మనకు డోర్ లాక్ చేసుకోవడానికి బటన్స్ అండ్ విండో అప్ అండ్ డౌన్ కంట్రోల్స్. ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే ఆటో అప్ అండ్ డౌన్ మాత్రం దీనికి ఒక్కదానికి ఉంది. కీ వచ్చేసి మాన్యువల్గా పెట్టాలి అండ్ పుష్ బటన్ లేదు ఇందులో. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అండ్ ఆన్ బటన్ ఉంది అండ్ హెడ్లైట్ పొజిషనింగ్ బటన్. సో ఇక్కడ AC వెంట్స్ ఇచ్చారు డ్రైవర్కి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వచ్చేసి పెద్దగా ఏం లేవు, బట్ ఉండాల్సినవి మాత్రం ఉంది. ఇది బ్లూటూత్, ఫోన్ లిఫ్ట్ చేయడానికి అండ్ మోడ్స్, వాల్యూమ్, నావిగేషన్ బటన్స్, స్పీకర్ మ్యూట్ బటన్. సో ఓవరాల్గా ఇట్లా ఉంది. అండ్ ఇక్కడ హారన్ విత్ ఎయిర్ బ్యాగ్, సో డీసెంట్. అండ్ ఇక్కడ ఇది స్టీరింగ్ కవర్ కూడా ఇచ్చారు. సో సీట్స్ అయితే ఫ్రంట్ సైడ్ ఇట్లా ఉన్నాయి. సో మనకు సీట్ కవర్స్ బయట వేపించారు, అంటే అడిషనల్గా వేపించారు. సో యాక్సరీస్లో సో ఇక్కడ మనకు 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. సో మీరు ఏ గేర్ బాక్స్ని ప్రిఫర్ చేస్తారు, ఆటోమేటిక్గా మాన్యువల్? నాకైతే ప్యూర్లీ మాన్యువల్ ఇష్టం. ఎందుకంటే ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనకు మాన్యువల్ అయితేనే బాగుంటుంది. సో ఇక్కడ AC కంట్రోల్స్ అండ్ ఇక్కడ మనకి హీటర్ కూడా ఉంది ఇందులో. అండ్ ఇక్కడ ఇది టచ్ నావిగేషన్ టచ్ ఇన్ఫోటైన్మెంట్, బట్ ఇందులో పెద్దగా ఫీచర్స్ ఏమి ఉండవు. జస్ట్ బ్లూటూత్ ఆడియో అండ్ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో అయితే ఉండదు. డిజిటల్ డిస్ప్లే అయితే 2-inch డిస్ప్లే ఉంది ఇక్కడ సెంట్రల్. అండ్ ఇది అనలాగ్, ఇది కూడా అనలాగ్. ఇదైతే ప్లాస్టికే, బట్ డిజైన్ వచ్చేసి వుడెన్ ఫినిష్ లాగా డిజైన్ ఇచ్చారు అండ్ హార్డ్ ప్లాస్టిక్స్ యూజ్ చేసారు. సో ఇది గ్లవ్ బాక్స్, డీసెంట్ స్పేస్ అయితే ఉంది. నాట్ అంటే సఫిషియెంట్గా అని చెప్పలేను, బట్ చిన్న వాటికి సరిపోద్ది. ప్యాసింజర్ సైడ్ వచ్చేసి వ్యానిటీ మిర్రర్ అండ్ ఇక్కడ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది అని చెప్పేసి 1 and 2. గ్రాబ్ హ్యాండిల్స్ వచ్చేసి ఆల్ 3 గ్రాబ్ హ్యాండిల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ డ్రైవర్ సైడ్ అయితే ఉండదు. ఆఫ్ రోడింగ్ మోస్ట్లీ గ్రాబ్ హ్యాండిల్స్ వచ్చేసి ఆఫ్ రోడింగ్ వెహికల్స్కి అయితే డ్రైవర్ సైడ్ కూడా ఉంటాయి. మనకు 12 volts 120 watts అవుట్పుట్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. దీనికి మనం సపరేట్ ఛార్జింగ్ పోర్ట్ యూజ్ చేయాలి. సో ఇక్కడ USB అండ్ AUX కేబుల్స్ ఇన్పుట్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు జస్ట్ స్పేస్ ఉంది, బట్ ఇక్కడ మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు ఇందులో. 2 cup holders, డీసెంట్ స్పేస్ అయితే ఉంది అంతే.
సో ఇక్కడ మనం మొబైల్ కానీ కీ కానీ పెట్టుకోవచ్చు, నాట్ బ్యాడ్. బ్యాక్ సీట్లో మనకి ఆమ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేసారు, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. సో 3 people అయితే కన్వెంట్గా కూర్చోవచ్చు. మనకు మధ్యలో మనకు చిన్న హంప్ అయితే ఉంటుంది. సో 12 volts, మళ్ళీ ఇక్కడ ఒక ఛార్జర్. సో ఇది కూడా 120 watts ఛార్జరు మ్యాక్సిమం. అండ్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 ఉన్నాయి. అండ్ రియర్ ఏసీ వెంట్స్ ఇచ్చారు, అది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్. సో యాక్చువల్గా మా ఫ్రెండ్ వచ్చేసి అతని హైట్ తగ్గట్టు సీట్ అడ్జస్ట్ చేసుకున్నాడు. అండ్ ఇక్కడ చూస్తే మనకు లెగ్ రూమ్ చాలా స్పేసియస్ ఉంది. ఇంకా ఇంతవరకు వచ్చినా కూడా లెగ్ రూమ్ అనేది ఇనఫ్ అన్నమాట. సో ఇక్కడ మనం 3 కూర్చోవచ్చు, ఒక మిడ్ సైజ్ పర్సన్స్. ఒకవేళ ఫ్యామిలీలో పిల్లలు ఉంటే మధ్యలో అడ్జస్ట్ అయిపోతారు, కొంచెం లా ఉంటే లిటిల్ బిట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి, తప్పదు. 3 seat belts ఉన్నాయి చూడొచ్చు మీరు. 3 passengers వెనక సీట్ బెల్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అయ్యో ఇక్కడ మనకి మొబైల్ స్పేస్ కూడా ఉంది, ఛార్జింగ్ పెట్టుకుంటే మొబైల్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో రియర్లో మనకు ఒక ల్యాంప్ అయితే ఇచ్చారు. అండ్ 2 హెడ్ రెస్ట్లు అయితే ఉన్నాయి. వీ హ్యావ్ 2 హెడ్ రెస్ట్ ఇక్కడ. సో ఈ బటన్ వచ్చేసి చైల్డ్ యాంకరింగ్ హుక్స్ అనమాట, చైల్డ్ సీట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరింగ్ హుక్. డోర్ మౌంటెడ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి ఇందులో. మనకు మ్యూజిక్ అయితే చాలా ఆడియో అయితే క్లియర్గానే ఉంది, నాట్ బ్యాడ్. ఆడియో టెస్ట్ అయితే అట్లా ఉంది, మీరు హెడ్సెట్ పెట్టుకొని వినండి. సో ఇంటీరియర్ ఆడియో అయితే మీకు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, రియల్ ఎక్స్పీరియన్స్. సో ఈ కార్కి వచ్చేసి మనకు లాక్ అండ్ అన్లాక్ బటన్ మాత్రమే ఉన్నాయి. సో ఇది మిడ్ వేరియంట్ కాబట్టి VXI కాబట్టి ఇంతే ఉంటుంది. డిజైర్ 2024లో అడిషనల్గా ఒక బూట్ ఓపెనింగ్ బటన్ అయితే వచ్చింది. సో మనకైతే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs అయితే ఉన్నాయి ఇందులో. సో యూ కెన్ కంట్రోల్ అన్నమాట ఇట్లా ఇన్సైడ్ నుంచి. సో ఇందులో మనకు బూట్ ల్యాంప్ ఒక్కటి చిన్నది ఉంది. అండ్ బూట్ స్పేస్ అయితే ఓవరాల్ ఇట్లుంది. సో ఇటు ఎక్స్టెండ్ చేసి ఇటు కొంచెం కర్వ్ ఇచ్చారు కదా, ఇక్కడ కూడా మనకు కొంచెం స్పేషియస్గానే ఉంది. ఇంటీరియర్ అయితే ఇట్లా ఉంది, ముందు డాష్ బోర్డు. సో దీంట్లో ఏంటంటే ఒక డీసెంట్ లుక్ ఉంటుంది మనకు, మరీ ఏదో మిస్ అయినట్టు ఉండదు, మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి, బేసిక్ థింగ్స్.